నమస్తే అండి. నేను ఈరోజు నా యూట్యూబ్ ఛానల్‌లో ఒక విషయము చెప్పబోతున్నాను. అది ఏమిటంటే భోగి పండగ, సంక్రాంతి పండుగ, కనుమ పండగ ఎలాగ వచ్చింది? దాని యొక్క విశేషత ఏమిటి? దానికున్న ఆచారాలు ఏమిటో తెలుసుకుందామా? నేను నా ఛానల్‌లో తెలుసుకుందాం రండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. భోగి మొదటి రోజు మనకి సంక్రాంతి, కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు మనకి తెలుగువారికి చాలా చాలా పెద్ద పండగనే చెప్పుకుంటాము. భోగి మొదటి రోజు జనవరి మాసంలో వస్తుందండి. జనవరి నెల ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే జనవరి. అలాగే తెలుగు మాసముల తర్వాత ధనుర్మాసం తర్వాత మనకి వచ్చేది చివరి రోజుల్లో మనకి వస్తుందండి భోగి. భోగి అంటేనే మంటలు. భోగి మంటలు సినిమా కొరకు చూడండి. భోగి మంటలు. భోగి లేదా భోగి పండుగ అనున్నది మన తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగ. తెలుగువారు పెద్ద పండుగను జరుపుకునే 3 రోజులు సంక్రాంతి పండుగలో మొదటి రోజున భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదీలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరముగా ఉండి అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణం తట్టుకునేందుకు ప్రజలు సేద కోసము బగబగమండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం వలన ఈ చలికి తట్టుకునేందుకు బగబగమండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్. భోగి మంట అనే విశేషణలు ఏమిటో తెలుసుకుందామా? సంక్రమణ మహాపర్వణానికి ముందు రోజుకి ఒక ప్రధానం ఉంది. దీనికి భోగి పర్వం అని పేరు. అయితే భోగం అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందము పొందుతామో దాన్నే భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగము. ఒక్కొక్కరికి ఒక్కోటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వారికి లౌకిక విషయాలు దొరికితే అది భోగము. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయము లభించాలని. కానీ ఏదో పవిత్రం దొరికితే అది భోగము. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే అది ఇంకేది కావాలని అనిపించేదో ఏది పరిపూర్ణమైన ఆనందమో అది నిజమైన భోగము. అలాంటి భోగము యోగం వలనే లభ్యము అవుతుంది. అందుకే యోగాలే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగము ఆ రోజు అమ్మ గోదాదేవి అండాలమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుణ్ణి చేపట్టినది, రంగనాథుణ్ణి అనుగ్రహాన్ని పొందినది, రంగనాథుని స్వాగతము అనబడినటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది. కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సంప్రదాయం పరంగా నిర్వహించే వాళ్ళు చెబుతారు. సరిగా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుందని, తర్వాత నుండి మకర మాసం వస్తుందని పరమణం ప్రకారంగా ఈ ధనుర్మాస రథమంతా ఈరోజు పూర్తి జరిగి దాని ఫలితంగా అమ్మవారి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. భోగి మంటల దానివల్ల విశేషత ఏమిటి? చలికాలంలో అంతంతా చలిగా ఉండే రోజుకి భోగి రోజున మంటలు వేసి చలి కాచుకుంటారు. ఈ మంటల్లోనే భోగి మంటలు అంటారు. భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకుని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగి మంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళ వద్దకు తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటల్లో మండగల పనికిరాని పాత వస్తువులను ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుండి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు. ఈ పండుగ నాడే కొత్త బట్టలు ధరించే ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగి మంటలు వద్ద చలి కాచుకున్న కన్నా పెద్దలు భోగి మంటలు సేగతో కాచుకున్న వేడి నీటితో లేదా
మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ముగ్గులు పండగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ఈ ముగ్గు వేసే వారికి ఇష్టము కూడిన మరింత కష్టము. సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు భోగి మంటల వలన చాలా కనుమ తయారవుతుంది. ఆ కనుమే అంత పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా ఈరోజు మరింత ఆనందంగా రంగులు విగరిస్తారు. భోగి పళ్ళు భోగి పండుగ రోజునే పిల్లలపై భోగి పళ్ళు పండు పోసి ఆశీర్వదిస్తారు. అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు. భోగి పళ్ళు ఆశీర్వాదాన్ని సీమన్న నాయుడు ఆశీస్సులుగా భావిస్తారండి. మరి భోగి రోజునే భోగి పులక అంటారు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రైతులు తమ సాగు భూమిని ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయిన తదుపరి పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడానికి పులకయడం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకయాన్ని భోగి పులక అంటారు. ఏమంటారు అంతే కదా ఫ్రెండ్స్. మరి రెండవ రోజు సంక్రాంతి పండుగ రోజు విశేషత ఏమిటో తెలుసుకుందామా? మరి రండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుందాం. సంక్రాంతి అనగా సంక్రాంతి నూతన కాంతి సూర్యుడు మకర రాశుల్లో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటాము. అయితే ఈ సంక్రమణ సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశులు అంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి నెల ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగ ఆంధ్రలో జరుపుకుంటారు. ఈ సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ. కొన్ని ప్రాంతాలు 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ 3 రోజులు మొదటి రోజు భోగి మంటతో, రెండవ రోజు పొంగలి పుణ్య వంటలతో, పితృదేవత దేవుడి పూజలతో, మూడవ రోజు గోపూజలతో అలాగే మంచి కోడలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. ఉత్తరాయణము, దక్షిణాయనము. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమము అంటారు. మకర సంక్రమం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశిలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనకు, కుష్టికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము. ఉత్తరాయణము కర్ణాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చికము, ధనురాశుల్లో కొనసాగిన కాలము. దక్షిణాయనము మానసికమైన అర్చనకు, ధాన్యానికి, యోగ్యానికి, దీక్షలకు, బ్రహ్మచారానికి, నియమ నిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. ఈ 12 నెలల సంవత్సర కాలములు 6 నెలల దక్షిణాయనమునే అని అంటాడు. ఏమంటాడు అంతే కదా. అలాగే దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు కానుక. దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణము. పుణ్యకాలము కానుక ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువు చలించాడు మహానుభావుడే భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమం అనే చేరుత అని అర్థము. జయసింహ కల్పద్రూపం అనే గ్రంథములో సంక్రాంతిని ఇలా వివరించాడు. మొదలైన 12 రాశుల్లో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అంటాము. సూర్యుని చలనములో రథయాత్ర ఘట్టాలు 4 మేష, తుల, కటక, మకర సంక్రమణ, మిత్ర మకర సంక్రమణి సంక్రాంతి పండుగ వివరిస్తాడు. మార్గశిరము నుండి పూర్తిగా ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుని చుట్టూ భూమి సంభ్రమించే మార్పు క్రమణములో తన చుట్టూ తను కూడా తిరుగుతుంది అని. అందువల్ల సూర్యుడు 6 నెలల ఉత్తరం వైపు, 6 నెలల దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అని అంటాడు. దక్షిణం వైపు కనిపించే క్రమము దక్షిణం మనకు ఒక సంవత్సరం కాలం అయితే, దేవుడికి ఒక రోజు అయితే, ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం, రాత్రి అనేది దక్షిణాయనము. ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అంత ముఖ్యము. ఈ రోజు కోసమే కదా భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్య గడియములో ప్రవేశించారు. ముఖ్యమైన సంక్రాంతులు. మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజున
మకర సంక్రాంతి అంటారు. ఈ 6 నెలల ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభ దినము. సంప్రదాయంగా భారతదేశ క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరము జనవరి నెలలో వస్తుంది. మహావైష్ణవ సంక్రాంతి. ఈ 2 ఋతువుల మధ్య వచ్చే సంక్రాంతి సంధికాలము. మొదటి శీతాకాలము, వేసవకాలం మధ్య వచ్చే కాలము మేష సంక్రాంతి వసంత ఋతువులో వచ్చేది. వేసవి కాలము, వర్షాకాలం మధ్య వచ్చే సంధికాలము. తులా సంక్రాంతి శరద ఋతువులు వచ్చేది. రేయు సమానంగా ఉంటాయి. ఈ 2 రోజు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి. అంటే సూర్యోదయము సూర్య సమతము దాదాపు ఒక సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఉదయ నూతన సంవత్సరం గాని బెంగాలీ క్యాలెండర్ ప్రకారము ఆఖరి దినముగా నిర్వహిస్తారు. ఈ భారతదేశములోని అనేక ప్రాంతాలు ఈ రోజున వైశాఖిగా వ్యవహరిస్తారు. విష్ణుపది సంక్రాంతి, ధను సంక్రాంతి, కర్ణాటక సంక్రాంతి అని కూడా ఉంటాయండి. తర్వాత 3వ రోజు కనుమ. కనుమ అంటే ఏమిటో తెలుసుకుందామని తర్వాత తెలుసుకుందాం. ఇంకా సంక్రాంతి గురించి ఉంది. కంగారు ఎందుకు ఫ్యాన్స్? సాయంకాలమును కనుమ గురించి తెలుసుకుందామని. కనుమ అంటేనే పశువుల పండుగ వివరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశువులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులని తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బల్లులను పూజించి ప్రేమగా చూసిన రోజే పశువుల పండుగ కూడా అంటారు. రైతు నష్టాలే. అందుకే రైతులు వాటి కోసం అన్నట్టు ఇంటి గుమ్మానికి దాదాపు కుంకులు కూడా వేలాడదీస్తారు. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగ కనుమ పండుగ అంటారు. దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకారంగా ముందే మూగ జీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపాసులకి